వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. దేశభక్తి చాటుకోవాలనే తాపత్రయం ఉన్నటువంటి విద్యార్థులకు సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ వెలువడింది. 2025-26 సంవత్సరంలో 6-9 తరగతుల ప్రవేశం పొందడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రక్షణ విభాగంలో త్రివిధ దళాలకు అవసరమైన సైనికాధికారులు తయారు చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైనిక్ స్కూల్స్ని ఏర్పాటు చేశారు. వీటిలో 6వ తరగతుల ప్రవేశానికి బాలబాలికలు, 9వ తరగతుల ప్రవేశానికి బాలురు మాత్రమే అర్హులు. ఇందులో సీటు పొందడానికి సైనిక్ స్కూల్స్ నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్ అలాగే మెడికల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఈ సెలక్షన్ జరుగుతుంది. ఈ స్కూల్స్లో ఇంటర్మీడియట్ వరకు కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ స్కూల్స్లో ఉన్నటువంటి ఖాళీలని ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, అలాగే డిఫెన్స్లో పనిచేసే వారికి అలాగే మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు 25% సీట్లు కేటాయిస్తారు. 6వ తరగతిలో 80 సీట్లు, 9వ తరగతిలో 20 సీట్లకు విద్యార్థులు ఎంపిక చేస్తారు. ఈ సైన్స్ స్కూల్స్లో 6 నుంచి 8 వరకు ఎడ్యుకేషన్తో పాటు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఎన్సీసీ, యోగా, డ్రాయింగ్, మ్యూజిక్, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ ఇటువంటి సహపాఠ్య కార్యక్రమం అంటారు. వీటిలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. మొదటి ఏడాది 1.10 లక్షలు అంటే 1,10,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 50% విద్యార్థులకు రక్షణ శాఖ నుంచి 53,000 రూపాయలు స్కాలర్షిప్ అందిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా స్కాలర్షిప్ అందుతుంది. సైనిక పాఠశాల ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీలో అంటే ఎన్డీ అంటారు, దీంట్లో పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పూణేలో 2 సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తారు. ప్రతిభ ఆధారంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో అధికారులుగా నియమించవచ్చు. దీనికి సంబంధించి పరీక్ష విధానం పరిశీలిస్తే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాత పరీక్ష ఉంటుంది. 6వ తరగతి ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు 2.5 గంటలు, 9th క్లాస్ విద్యార్థులకు 3 గంటల పరీక్ష సమయం ఉంటుంది. 6వ తరగతి పరీక్ష గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషలు, అలాగే 9వ తరగతికి అయితే ఓన్లీ ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది. సిలబస్ 6వ తరగతి విద్యార్థులకు 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ 150, జనరల్ నాలెడ్జ్ 50, లాంగ్వేజ్ టెస్టింగ్ 50, జనరల్ ఇంటెలిజెన్స్ 50 ఉంటుంది. పరీక్ష సమయం 150 నిమిషాలు అంటే 2.5 గంటలు ఉంటుంది. అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 25% మార్కులు తప్పనిసరిగా సాధించాలి. అన్ని సబ్జెక్టులు కలిపి 40% మార్కులు రావాల్సి ఉంటుంది. ఇక 9th క్లాస్లో వచ్చి 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. దీనిలో మ్యాథ్స్ 200, సైన్స్ 50 మార్క్స్, ఆంగ్లంలో 50, సోషల్ 50, ఇంటెలిజెన్స్ 50 మార్క్స్ ఉంటుంది. 3 గంటల పాటు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 25% మార్క్స్ సాధించాలి. అన్ని సబ్జెక్ట్స్ కలిపి 40% మార్క్స్ రావాలి. రాత పరీక్షలో టాలెంట్ చూపిన విద్యార్థులకు 1:3 నిష్పత్తిలో మెడికల్ టెస్ట్ నిర్వహించి సెలక్షన్ చేస్తారు. అలాగే 6వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 10 నుంచి 12 సంవత్సరాల లోపు ఉండాలంటే 2013 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చి 31 మధ్యలో జన్మించి ఉండాలి. అలాగే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి స్కూల్స్లో మాత్రమే 5th క్లాస్ చదువుతూ ఉండాలి. 9th క్లాస్ విద్యార్థులకు అంటే 9th చేరాలనుకునే వాళ్ళకి 13 నుంచి 15 ఏళ్ల వయసు కలిగి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8th క్లాస్ చదువుతూ ఉండాలి. అంటే 2010 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 వరకు మధ్యలో జన్మించిన వాళ్ళు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేయడానికి అర్హతలు పరిశీలిస్తే ప్రవేశ పరీక్ష 2025 జనవరి 28న నిర్వహిస్తారు. AISSE.NTA.nic.in వెబ్సైట్లో ఈ అప్లికేషన్స్ లభ్యమవుతాయి. అప్లికేషన్తో పాటు ఫోటో, సంతకం, సర్టిఫికెట్స్, అలాగే జనరల్ డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు, SC ST అభ్యర్థులు నిర్ణీత ఫీజు చెల్లించి డిసెంబర్ 20 లోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ ఉండాలి. అదే మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు అలాగే సైనిక ఉద్యోగుల పిల్లలకైతే సర్వీస్ సర్టిఫికెట్ లేదా డిశ్చార్జ్ సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఈ సెంటర్స్లో జరుగుతుంది. తెలంగాణలో అయితే హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి ఈ క్వాలిఫికేషన్స్ని పరిశీలించుకొని ఏజ్ లిమిట్ని బట్టి అప్లై చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.